తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ హీట్ నెలకొంది. 3 గంటలకు పైగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఐఓ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పై ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కారు రేసు కంపెనీ చెప్పిన వివరాలు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బుల తరలింపుతో పాటు ఇప్పటికే ఏసీబీ సేకరించిన పత్రాలను ముందుంచి ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తోంది. రైట్, కేటీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దాదాపు 3.5 గంటలకు పైగా కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. ఎటువంటి క్వశ్చన్స్ అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, అలాగే ఎప్పటివరకు ఈ విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది? శాలిని, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే సాయంత్రం 7 గంటల వరకు కూడా విచారణ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. చూడాలి మరి ఈ విషయం కూడా మనకి 1 గంట తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకి ఇంతవరకు ఒక స్పష్టత లేదు. అంటే విచారణ మాత్రమే కొనసాగుతుంది. 4 అధికారులు కేటీఆర్ని విచారిస్తున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి తరుణ్ జోషి కేటీఆర్ని విచారిస్తున్నారు. అనేక ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఒక ప్రైవేట్ కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు మళ్లించారు ఏంటి అనే విషయాలే ఎక్కువగా ఆరా తీస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో 3.5 గంటలకు పైగా కూడా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది, ఏసీబీ విచారణ. సో తెలంగాణ భవన్లో కార్యకర్తలందరూ కూడా కేటీఆర్ విచారణ పూర్తి అయితే తిరిగి తెలంగాణ భవన్కి వస్తారని చాలామంది కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం, అందరు కార్యకర్తలందరూ కూడా కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ విచారణ పూర్తవుతుంది, ఆయన తెలంగాణ భవన్కి వస్తారు, మీడియాతో మాట్లాడతారు, మమ్మల్ని అందరినీ కలుస్తారని వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా తెలంగాణ భవన్కి వచ్చారు, తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఇక కేటీఆర్తో వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, కేటీఆర్ని ఏసీబీ విచారించే తీరు ఏ విధంగా ఉన్నదనే దానిపైన కూడా ఆయన ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ విచారణకు సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కేసీఆర్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న నందినగర్లో తన నివాసంలోనే కేసీఆర్ ఉంటున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు హరీష్ రావుని అడిగి ఏం జరుగుతుంది కేటీఆర్ విచారణ అనే దానిపైన ఆరా తీస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. 3.5 గంటలు పైగా అవుతుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో లంచ్కి ఒక అర్ధగంట సేపు కేటీఆర్కి సమయం ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం. ఆ సమయంలో తన యొక్క సొంత భోజనం, అంటే ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి భోజనం తన యొక్క కొంత ఎవరైతే దగ్గరగా ఉంటారో కేటీఆర్కి వారు తీసుకెళ్లి లోపల కేటీఆర్కి ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో కేటీఆర్ లంచ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే విచారణ కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో చూడాలి మరి మనకు అందుతున్న సమాచారం అయితే మాత్రం సాయంత్రం 7 గంటల వరకు కూడా కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారిస్తారు అనేది మాత్రం తెలుస్తుంది. కానీ పార్టీ వర్గాల నుంచి సమాచారం ఏంటంటే మరి కాసేపట్లోనే కేటీఆర్ విచారణ పూర్తవుతుంది, కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు, కార్యకర్తలందరినీ కలుస్తారు, మీడియా సమావేశం నిర్వహిస్తారు అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మనకి ఏది కరెక్టు ఏంటి అనేది కూడా, అంటే ఏది కరెక్ట్ అంటే కాసేపట్లో కేటీఆర్ విచారణ ముగుస్తుందా, లేదంటే సాయంత్రం 7 గంటల వరకు కూడా కేటీఆర్ విచారణ ఉంటుందా అనేది కూడా మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కుమార్ ఉన్నారు కాబట్టి అరవింద్ కుమార్ని ఏసీబీ విచారించిన తర్వాత ఆయన నుంచి రాబట్టినటువంటి సమాధానాలు ఏమైతే ఉన్నాయో ఆ సమాధానాలను మరొకసారి కేటీఆర్ని అడుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోటే హెచ్ఎండిఏ నుంచి మేము యొక్క ప్రైవేట్ కంపెనీకి ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ప్రైవేట్ కంపెనీకి నిర్వహించే కంపెనీకి నిధులు విడుదల చేశామనేది అరవింద్ కుమార్ అప్పుడు ఏసీబీ ముందు విచారణకు హాజరైనప్పుడు చెప్పారు. కాబట్టి ఇదే విషయం నిజమా కాదా, ఎందుకు మౌఖిక ఆదేశాలతోటే ఈ యొక్క నిధులు 54 కోట్ల రూపాయల నిధులు ఎందుకు
విడుదల చేశారు. యాక్చువల్గా 54 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి విడుదల చేయాలంటే అవి కేబినెట్ ఆమోదం తప్పనిసరి. అది స్వతంత్ర ప్రతిపత్తికి ఎక్కడ ఉంది హెచ్ఎండిఏకి అనేది కొన్ని ప్రశ్నలు. అంటే ఒకవైపు హెచ్ఎండిఏకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ కాబట్టి సో అప్పుడు హెచ్ఎండిఏ నుంచి నిధులు ప్రైవేట్ కంపెనీకి మళ్ళీ చెల్లించవచ్చు అనేది కేటీఆర్ గతంలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 54 కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదం లేకుండా, అదేవిధంగా హెచ్ఎండిఏకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, అయినా సరే ఎందుకు విడుదల చేశారనేది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్గా దానకిషోర్ ఉన్నారు. దానకిషోర్ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసు నమోదైంది. అప్పుడు ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది, వీడీ కూడా ఎంటర్ అయింది. దీంట్లో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందని ఈడీ కూడా ఎంటర్ అయింది. వీడీ కేటీఆర్ని విచారించింది. దాని తర్వాత ఏసీబీకి సంబంధించి యాక్చువల్గా ఆయన మే నెలలోని విచారణకు హాజరు కావాల్సి ఉండే, ఆయన విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హాజరవుతున్నారు. కాబట్టి సో అనేక ప్రశ్నలు కేటీఆర్ని దాదాపుగా 3.5 గంటలకు పైగా కూడా ఏసీబీ అడుగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. కేటీఆర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎక్కడ ఇందులో అవినీతికి జరగలేదు. ఎందుకంటే డబ్బులు మేము హెచ్ఎండిఏ నుంచి ఈ యొక్క నిధులు విడుదల చేసిన మాట వాస్తవమే, కానీ ఇవి ఎక్కడ పక్కదారి పట్టలేదనేది కూడా ప్రధానంగా కేటీఆర్ చెప్తున్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మేము ప్రశ్నిస్తుంటే, ప్రజల వైపు ఉండి ప్రశ్నిస్తుంటే మా పైన కేసులు బనాయిస్తుంది, కేసులు పెడుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. సో దాంతోపాటుగా ఖచ్చితంగా మేము కడిగిన ముత్యంలో నేను బయటకు వస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. దీంతోపాటుగా ఆయన ఉదయం ఏసీబీ విచారణకు హాజరవుతున్న సమయంలో ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఏంటి, జైలు నాకు కొత్త ఏం కాదు, అనేక సార్లు తెలంగాణ ఉద్యమం సమయంలో నేను జైలుకి వెళ్ళాను, నన్ను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపేందుకు సిద్ధంగా ఉండదని చెప్పేసి కూడా ఆయన కొన్ని సంచలన ఆరోపణలు అయితే ఆయన చేశారు. అయినా సరే నేను ఖచ్చితంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు కూడా నేను ప్రజల వైపు ఉండి పోరాడతానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. మరి చూడాలి అది మరి ఇంకెంతసేపు విచారణ కొనసాగుతుంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కీలక నేతలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం తెలంగాణ భవన్లోనే ఉన్నారు. గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. సో ఇక కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదుల్.